అందరికీ very, very good morning. సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది. క్లియరా సార్? ఎస్ సార్, క్లియర్ సార్. మై వాయిస్ క్లియరా? వాయిస్ క్లియర్ గా ఉందా? ఇప్పుడు ఓకే క్లియర్ సార్. ఉంది సార్. ఏదన్నా డిస్టర్బెన్స్ ఉంటే ఇప్పుడు క్లియర్ గా ఉందా సార్? ఎస్ సార్, ఎస్ సార్, క్లియర్ సార్. కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది. డిస్టర్బెన్స్ ఉంటే ఒకసారి ఓకే ఎస్ సార్. ఓకే. గుడ్ మార్నింగ్ అందరికి. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఓకేనా? వాయిస్ క్లియరా? ఇప్పుడు ఓకే సార్. సార్ నా ఓకే వాయిస్ క్లియర్? ఎస్ సార్, ఎస్ సార్. ఓకే ఎస్ సార్. నా ఓకే కదా? ఎస్ సార్. ఎస్ లీడర్స్ గుడ్ మార్నింగ్. ఓకే సార్, మళ్ళా స్టేబుల్ గా ఉంది. వాయిస్ ఎలా ఉంది? కొంచెం అప్ అండ్ డౌన్ అవుతుంది సార్. కొంచెం సిగ్నల్ ఉండే ప్లేస్ కి రారా? నా ఓకేనా సార్? ఎస్ సార్. ఓకే సార్. నౌ క్లియర్? ఎస్ సార్, ఎస్ సార్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ సారీ డిస్టర్బెన్స్ సార్. ఓకే, గుడ్ మార్నింగ్. నా పేరు హిమభూషణ్ ప్రసాద్. బేసికలీ వెస్టీజ్కి రాకముందు నా క్వాలిఫికేషన్ వచ్చి ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్నాను. సో వెస్టీజ్ అంటే నాకు కూడా ఎన్నో డ్రీమ్స్ ఉన్నాయి స్టార్టింగ్ లో. సో మంచిగా జాబ్ రావాలి అనుకున్న ఏదైతే కలగన్నానో ఆ జాబ్ అంతా వచ్చింది, హ్యాపీగా జరుగుతుంది. ఓకే, సో ఎప్పుడైతే జాబ్ రాలేదు అనుకుంటే మంచి జాబ్ సంపాదించుకున్న తర్వాత సో ఏంటి అని చూసుకుందామంటే ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నా సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో ఆఫీస్కి వెళ్ళడమే కానీ వచ్చే టైం అంటూ ఏమీ ఉండదు అనమాట. అంటే ఎప్పుడు క్లోజ్ అవుతుందో ఎప్పుడు ఆ కంప్లీట్ చేస్తేనే రావాల్సి ఉంటుంది. సో అన్ని డ్రీమ్స్ అంటే ఎన్నో డ్రీమ్స్ మైండ్ లో ఉండేటివి. ఎప్పుడైతే ఆ జాబ్కి వెళ్ళామో ఆ డ్రీమ్స్ కానీ అట్లాగే ఉండిపోయినాయి. అంటే ఏదో వెళ్తున్నాం, ఏదో ఒక జాబ్ వచ్చిందనే కానీ ఆనందం అంటూ ఏమీ లేదనమాట. సో ఒకేసారి ఎన్నో డ్రీమ్స్ నాకు ఎన్నో ఉన్నాయి కానీ బట్ జాబ్ వచ్చినాక అన్ని కిల్ అయిపోయినాయి. సో ఏదో జరుగుతా పోతా ఉంది. ఫైన్. ఎప్పుడైతే నేను ఒక చెన్నై ఈవెంట్ కి అటెండ్ అయిన తర్వాత వెస్టేజ్ గురించి విన్నాను, అలాగే జస్ట్ చెప్పినా కూడా ఎప్పుడు పట్టించుకోలేదు. ఏదోలని జస్ట్ చాలా లైట్ గా ఎందుకంటే ఆల్రెడీ సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో ఉన్నాను, లైట్ గా తీసుకున్నాను. ఎప్పుడైతే ఒక చెన్నై ఈవెంట్ కి అటెండ్ అయిన తర్వాత అక్కడ ఒక పెద్ద హాల్లో మీటింగ్స్ జరుగుతోంది, కొన్ని వేల మంది అటెండ్ అయ్యారు. ఆ ఈవెంట్ చూసినప్పుడే నాకు అర్థమైంది ఏంటి అనేది. సో ఆ ఎన్నో వందల మంది కూడా అటెండ్ అయ్యారు. దాంతో నెలకి ₹1,00,000 ఎవరైతే తీసుకున్నారో పైకి రాండి అంటే దాదాపు 100 మంది పైకి వచ్చారు. అంటే దాంట్లో చదువు ఉన్న వాళ్ళు, చదువు లేని వాళ్ళు, అలాగే ఎంతో మంది కూడా పైకి వచ్చారు. చాలా మందికి లక్షకి ఎన్ని సున్నాలు ఉంటాయో కూడా తెలియదు, వాళ్ళు కూడా పైకి వచ్చారు. అంటే ఒకటి అర్థమైంది ఏంటంటే సంథింగ్ ఏదో దీంట్లో ఉంది. సో ఇలాంటి గొప్ప సార్, నా వాయిస్ క్లియరా? చాలా క్లియర్ గా ఉంది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. అంటే దీంట్లో ఏదో ఒక విషయం ఉంది అది అప్పుడు డిసైడ్ చేశాను. సరే ఓకే ఫైన్. ప్లాన్ విన్నాను. డైరెక్ట్ గా విక్టోరియా మేడం నాకు ప్రజెంటేషన్ ఇచ్చారు, అంతకుముందు లీడర్స్ ఇచ్చారు, బట్ స్పెషల్ గా విక్టోరియా మేడం ఒకసారి ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఏంటంటే ప్లాన్ అయితే నాకు అర్థమైనట్టే ఉంది కానీ అది ఎప్పుడు ఏం అర్థం కాలేదు. కానీ ఒకటి అర్థమైంది, ఇంతమంది దీంట్లో సక్సెస్ అయినారు ఆ మీటింగ్ చూసిన తర్వాత, దీంట్లో ఏదో సంథింగ్ ఉంది, చేస్తే ఇది చెయ్యాలని మైండ్ లో ఫిక్స్ అయ్యిందాను కానీ బట్ ప్లాన్ అర్థం కాల. ఎప్పుడైతే మేడంకి వచ్చిన స్టేట్మెంట్స్ అలా చూపిస్తూ వచ్చారో, ఎప్పుడైతే స్టేట్మెంట్ చూపిస్తూ వచ్చారో అప్పుడు ఆ ₹20 అనే స్టార్ట్ అయిన స్టేట్మెంట్ అలా హండ్రెడ్స్కి వెళ్ళి థౌజండ్స్కి వెళ్ళి అలా ఎవ్రీ మంత్ ఆన్ మంత్, అందులోనూ ప్రతి 6 months ఒకసారి మేడం ఫారెన్ ట్రిప్ వెళ్ళే ఫొటోస్ అవన్నీ అప్ టు నెలకి 4 లక్షల ఇన్కమ్ వచ్చేంత వరకు చూశాను నియర్లీ. ఎప్పుడైతే ఆ ఇన్కమ్ చూసానో మైండ్ లో పడిపోయింది. నాకు నాకు మామూలుగా జాబ్ చేసేటప్పుడు కావచ్చు, చిన్నప్పుడు కావచ్చు, ఎప్పుడైనా ఒక డ్రీమ్ ఉండేది చదువుకునేటప్పుడు, వరల్డ్ మొత్తం తిరగాల అని ఒక డ్రీమ్ ఉండేది పక్క. అంటే ప్రపంచం తిరగాల, అలా ట్రావెలింగ్ చేయాలి, ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలి అనే డ్రీమ్ ఉండేది. కాకపోతే మనకు వచ్చే జాబ్కి, మనకున్న వచ్చే శాలరీస్ కి దాటికి వెళ్ళలేం, బయట ట్రిప్స్ వెళ్ళలేం. ఎప్పుడైతే మేడం స్టేట్మెంట్ తో పాటు ఎవ్రీ 6 months ఒకసారి ఆ ఫారిన్ ట్రిప్ కంట్రీస్ విజిటింగ్ చూశానో నా మైండ్ లో అది బాగా పడిపోయింది. ఓకే, దీంట్లో కూడా ట్రిప్స్ వెళ్ళొచ్చు అని. సో అన్ని తెలుసుకున్నాను, ఇంటికి వచ్చాను. సో ఒకటే, చేస్తే జాబ్ చేయాలా వెస్టీజ్ చేయాలా, ఎందుకంటే ఎక్కువ కుతూహలంగా ఉంది, ఎట్ట తిరిగి చేయాల్సిందే, ఎట్ట తిరిగి ఖచ్చితంగా వెస్టీజ్ చేయాల్సిందే అని మైండ్ బాగా షార్ప్ చేసుకున్నాను.
ఓకే, ఎప్పుడైతే వచ్చానో, సో వచ్చినప్పటి నుంచే ఎప్పుడైతే స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నానో అప్పటి నుంచే అన్ని సమస్యలన్నీ అప్పుడే స్టార్ట్ అయినాయి. ఎందుకంటే ఏదో ఒక వేలో వచ్చేసాం ఫాస్ట్ గా, కానీ బట్ దీన్ని ఎలా చెప్పాలి, ఎలా మాట్లాడాలి ఏమీ తెలియదు. చెప్పడం నాకు నచ్చిన విధంగా చెప్పుకుంటూ పోయాను. ఎన్ని చెప్పానంటే 10, 20, 30, 40, 50, 100, 150 ప్లాన్స్ వరకు ఎన్ని చెప్పినా అన్ని రిజెక్షన్స్ వచ్చాయి. నేను ఏం చెప్తున్నానో నాకు అర్థం అవుతుంది, కానీ ఎదుటోళ్ళకి అర్థం అవుతుందా లేదా అనేది నేను అబ్జర్వ్ చేయాల. వింటున్నారులే అంటారు, వాళ్ళు విన్నట్టుగానే తలాడిస్తున్నారు, బట్ ఎవరు ఒక్కరు కూడా జాయిన్ కాల. అట్ ది సేమ్ టైం నమ్మి ఒక సోపు కూడా కొనలేదు దీంట్లో. ఓకే, ఫైన్. అంటే ఎట్లా నెగిటివ్ అయిపోయిందంటే అంత నెగిటివ్. అంటే ఇంట్లో కూడా కామెంట్స్, మంచి జాబ్ వదిలేసి ఇదేదో సోపు పేస్ట్ బయట తిరుగుతున్నారు అంటే ఎవరో ఏదో చెప్పేశారు, మైండ్ లో బాగా ఎక్కిచ్చేశారు అనే విధంగా మైండ్ లో బాగా నెగిటివ్. సో ఒకానొక సందర్భంలో నేను కూడా చాలా, ఎందుకంటే వచ్చే కూడా జాబ్ రిజైన్ చేసి వచ్చేసాను గనక ముందు ఆలోచించుకోకుండా. సో ఎప్పుడైతే వచ్చేసానో ఇక్కడ ఫెయిల్యూర్ అయ్యేటప్పటికి ఎట్లా అంటే బ్యాడ్ టైం అంటే ఈ విధంగా ఉంటుందా అన్నట్టు చాలా ఇదైనాను. ఆయన మీటింగ్స్ అటెండ్ అవ్వడం, మేడం స్టేట్మెంట్ చూడడం, చూసినప్పుడంతా అలా మంత్ స్టేట్మెంట్ చూడడం వల్ల లాక్స్ లకి వెళ్తా ఉంది. సో ఒకటే అప్పుడు ఏంటి అంటే ఎలా చెప్పాలి, ఏం చెప్పాలి, కొన్ని విషయాలు చెప్తూ ఉన్నారు. ఎన్నో ఫెయిల్యూర్స్ వచ్చిన జాయిన్ వెంటనే ఎవరు వచ్చేయరు. ఫస్ట్ మనం ఏంటో, మన డ్రీమ్ ఏంటో తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. ఇది అర్థమైంది. అలా ఎప్పుడైతే నో అంటున్నారో నెక్స్ట్ ఆపర్చునిటీ, నెక్స్ట్ ఏంటని ఎక్కువ ట్రైనింగ్స్ అటెండ్ అవ్వన్నారు, మీటింగ్స్ అటెండ్ అయ్యాను, ప్రోడక్ట్ నాలెడ్జ్ తెలుసుకున్నాను. ఫస్ట్ డయాబెటిక్ కి ఫాదర్ కి వాడడం వల్ల బాగా కంట్రోల్ వచ్చింది. ప్రోడక్ట్స్ లో ఉన్న దమ్ ఏంటో తెలుసుకున్నాను. ఫస్ట్ మంత్ 20 రూపీస్ స్టార్ట్ అయింది. సో ఒకటే 20 రూపీస్, సెకండ్ మంత్ 189 రూపీస్ స్టార్ట్ అయింది. సో ఇదైనప్పుడు ఎన్నో కామెంట్స్ వచ్చాయి. అంటే ఇదే ఇన్కమ్ అంటే 20 రూపీస్ వచ్చినప్పుడు, 180 రూపీస్ వచ్చినప్పుడు చూసినా కూడా పైకి అలా చూసేవాళ్ళు అనమాట. ఓహో, ఫస్ట్ మంత్ నాకు ఎంత, సెకండ్ మంత్ ఎంత ఇన్కమ్ వచ్చింది అంటే అవునా, అట్లా పైకి కిందికి చూసేవాళ్ళు. ఎలా ఉంటుందంటే నీకెందుకు ఈ ఇన్కమ్, నీకు అవసరమా అన్నట్టు అలా కామెంట్స్ ఉండేటం అనమాట. ఎప్పుడైతే ఆ విధంగా ఉన్నిందో నెగిటివ్స్ అనేది ఎక్కువ ఉండేవి. రకరకాల ఏది మాట్లాడినా అన్ని నెగిటివ్స్. సో అలా నెక్స్ట్ ప్లానింగ్ చెప్పడం, ఫెయిల్యూర్ అవ్వడం, మాట్లాడడం. ఎందుకంటే అనవసరంగా వచ్చానేమో దీంట్లోకి, నేను రాంగ్ డెసిషన్ తీసుకున్నానని ఒకటికి 100 సార్లు పక్కా ఫిక్స్ అయిపోయాను. అంటే ఫస్ట్ 1 or 2 months లో 100 సార్లు ఇనికి వెళ్ళిపోయాను. అంటే ఒకరు ఎవరైతే ప్లానింగ్ వెళ్ళినప్పుడు ప్లాన్ చెప్పేటప్పుడు రకరకాల క్వశ్చన్స్ అడుగుతారు, నెగిటివ్ అవుతారు, ఇలాంటివి ఎన్నో చూసామంటారు. అనేటప్పుడు ఏమవుతుందంటే అంతసేపు చెప్పిన ఉత్సాహం అంతా కూడా అది మొహం మీద కొట్టినట్టు ఉంటుంది అనమాట. అట్లా ఆ ఎఫెక్ట్ అనేది ఒక రోజు 2 రోజులు కూడా పోయేది కాదు. అది ఏందో తల ఎత్తి చూడాలన్నా కూడా ఆ ఫీలింగ్ అట్లాగే ఉండిపోయేది. కానీ ఒకటి సక్సెస్ అయిన టెస్ట్ మోనీలు వినిన తర్వాత, వాళ్ళ ల్యాక్స్, వాళ్ళ లైఫ్ స్టైల్ వినిన తర్వాత సో మళ్ళా ఇదే కావాలనిపించేది. అప్పుడు అర్థమైంది ఈ బిజినెస్ నీ కోసం చెప్తున్నావా, వాళ్ళ కోసం, బయట వాళ్ళ కోసం చెప్తున్నావా. నీ బిజినెస్ ఇది ఒక్కసారి మైండ్ సెట్ ఎలా డిసైడ్ చేసుకోవాలి. ఇది నా బిజినెస్ అయిన తర్వాత దాంట్లో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటాయి, ఎవ్రీథింగ్ ఉంటాయి. అలా చెప్తూ చెప్తూ థర్డ్ మంత్ లో డైరెక్టర్ బ్రోంజ్ డైరెక్టర్ కంప్లీట్ అయిపోయిన వెంటనే దాదాపు 11,256 రూపాయలు ఇన్కమ్ వచ్చింది. అంటే నా శాలరీ ఎక్కువే, 60-70 వేలు పైన ఉండేది. ఎప్పుడైతే ఈ 11,000 రూపాయలు వచ్చిందో చాలా రిలీఫ్ అనిపించింది, చాలా హ్యాపీనెస్ అనిపించింది. ఎవరికి ఎత్తుకొని చూపించినా ఫస్ట్ 2 స్టేట్మెంట్స్ అప్పుడు ఎలా కామెంట్ ఉండిందో అది కూడా అలా కామెంట్ చేస్తున్నారనమాట. ఓకే, ఫైన్. నాకు అర్థమైందంటే నేను ఎక్కడ డబ్బు కట్టించలా. ఇన్ని రోజులు మనము, మన పేరెంట్స్ బయట షాపుల్లో బయట కొనుక్కొని వాడుకుంటూ ఖర్చు చేస్తున్నారు, ఎక్కడా రూపాయి రాలా. అంటే ఫస్ట్ 20 రూపాయలు 186 వచ్చినప్పుడు ఇక్కడ మనం ఏదన్నా ఇన్వెస్ట్మెంట్ పెట్టామా, లేదు కదా. జస్ట్ ఖర్చు చేసినందుకు అకౌంట్లో వేస్తారు. ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్ ఇన్కమ్ తక్కువే. ఫస్ట్ మంత్ 20 రూపీస్, సెకండ్ మంత్ 186 సంథింగ్, థర్డ్ మంత్ 11,250 సంథింగ్. అంటే ఫస్ట్ మంత్ కి, సెకండ్ మంత్ కి, థర్డ్ మంత్ కి ఎన్ని రెట్లు గ్రోత్ రేట్ ఉంది, అది నాకు అర్థమైంది. ఓహో, అలా ఒకటే అర్థమైంది. సో దీంట్లో ఇంత పొటెన్షియల్ ఉంది. ఒకే ఒక మాట అన్నారు అప్పట్లో సార్ బాలాజీ సార్ గారు, ఈ ప్రపంచంలో ఎక్కడ తీసుకున్నా సరే 195% మంది డబ్బు కోసం పరిగెడతానే ఉంటారు. ఓకేనా, అందరూ డబ్బు కోసం పరిగెడుతూ ఉంటాం. ఒక 5% పీపుల్ కోసమే డబ్బే వాళ్ళ కోసం పరిగెడుతుంది, డబ్బే వాళ్ళ కోసం పనిచేస్తుంది అనే వర్డ్ ఇచ్చారు. అలాంటి 5% లో మనం ఉన్నాం.
అనే విషయం బాగా అర్థమైంది. ఇదేదో మామూలు విషయం కాదు. మన క్వాలిఫికేషన్ ఎంతైనా ఉండొచ్చు, మన ఎడ్యుకేషన్ ఎంతైనా ఉండొచ్చు. బట్ దీంట్లో సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ సిస్టాన్ని డూప్లికేషన్ చేసుకున్నామంటే ఆటోమేటిక్ గా సక్సెస్ అవుతాం అనే విషయం బాగా అర్థమైందనమాట. ఎప్పుడైతే అలా స్టార్ట్ చేసి అలా థర్డ్ మంత్, ఫోర్త్ మంత్, ఎవ్రీ మంత్ అలా వర్కౌట్ చేసుకుంటా ఒకటే సార్. ఇప్పుడు ఎన్నో సార్లు ఫీడ్‌బ్యాక్ ఫెల్ డౌన్ వచ్చినప్పుడు ఏమైందంటే, ఎన్నో కామెంట్స్ బంధువులు కానించి అన్ని చోట్ల పడ్డాం. మనకు ఒకటి అర్థమైంది, దీంట్లో లాక్స్ ఎర్న్ చేయాలి అంటే, ఆ లాక్స్ ఎర్న్ చేయాలంటే ఖచ్చితంగా 6 మంత్సో, 1 ఇయరో పేషెన్సీ అవసరం. మనం రూ. 1,00,000 తీసుకోవాల్సిన అర్హత మనం పొందాలి అంటే, ఆ లక్షణం మనకు రావాల. 1,00,000 కావాలంటే ఆ లక్షణం మనకు ఉండాల. 1,00,000 తీసుకునే లక్షణం మనకు ఉండాలి అంటే, బట్ ఇవంతా బేసిక్. 6 మంత్స్ టు 1 ఇయర్ వరకు అనేది. ఇప్పుడు ఏదైనా పెద్ద ఒకవేళ జాబ్ వచ్చింది, వాళ్ళకంతా ఫస్ట్ ట్రైనింగ్ ఉంటుంది 6 మంత్స్ వరకు. అంటే వెస్టీజ్ లో సరే, నువ్వు చెప్పిన వెంటనే రావాలన్నా, నిలబడాలన్నా, నువ్వు ఏదైనా ఫోకస్ చేయాలన్నా, తెలుసుకోవాలన్నా, ఈ 6 మంత్స్ టు 1 ఇయర్ వరకు బేస్ వర్క్ ఆ ఫోకస్ చేసుకుంటా రావాలి. ఎప్పుడైతే అలా ఫోకస్ చేసుకుంటూ వస్తామో స్టాండర్డ్ గా నిలబడతాం. అలా ఫస్ట్ ట్రిప్ ఎప్పుడైతే నేను కంప్లీట్ చేశానో, ఫస్ట్ థాయిలాండ్ ట్రిప్, అసలు ఫ్లైట్ ఎక్కేంత వరకు కూడా నమ్మకం లేకుండా ఉండింది. ఓకేనా, ఫస్ట్ ట్రిప్ అనౌన్స్ చేసినప్పుడు చాలా ఎక్స్ట్రాడినరీగా, ఎలా అంటే విఐపి లెవెల్లో వాళ్ళు వెల్కమ్ ఇవ్వడం కానీ, అలా ట్రీట్ చేయడం కానీ అద్భుతంగా ఉంది. సో ఏదైతే నా డ్రీమ్ అనుకున్నానో వరల్డ్ తిరగాలని, ఇప్పటి వరకు ఈ ట్రావెల్ ఫండ్ ద్వారా 10 కంట్రీలు కంప్లీట్ చేశాను. 10 కంట్రీస్ వెళ్ళేసి వచ్చాను. అలాగే నెక్స్ట్ సెప్టెంబర్ గోయింగ్ టు జపాన్. జపాన్ ఆల్సో వెళ్తున్నాను. ఒక్కనే కాదు, విత్ టీమును కూడా తీసుకెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ స్టార్టింగ్ ఎప్పుడైతే నన్ను నో అన్నారో, ఫ్రెండ్స్ ఎంతో మంది వచ్చారు. స్టార్టింగ్ లో చెప్పాను, ఫస్ట్ నేను చెప్పిన మిస్టేక్ ఏంటంటే, ఇంట్లో వాళ్ళకి, ఫ్రెండ్స్ కి, బంధువులకి వీళ్ళు నా వాళ్ళు అనుకొని చెప్పడమే నా తప్పు అయిపోయింది. ఎందుకంటే నన్ను ఎంతవరకు తీసుకెళ్లారంటే అంత అగాధంలోకి వెళ్ళిపోయింది స్టార్టింగ్ లోనే. అప్పటి వరకు తెలియదు, అసలు అంతా మనోళ్ళే అనుకుంటాం. ఎప్పుడైతే సోపు పేస్ట్ కొను అంటేనే అప్పుడు అర్థం అవుతుంది ఎవరు మనోళ్ళు ఎవరు ఏంటి అనేది. అసలు ఏంటి అని కూడా ఆలోచన చేయరు. ఇది అనవసరం, ఇలాంటిది అవసరం లేదు, ఇలాంటివి 100 చూసామంటారు. ఎప్పుడో 5 ఏళ్ల కిందట వెస్టీజ్ పేస్ట్ సోపు వాడింటారు, వాళ్ళు కూడా నాకు మొత్తం వెస్టీజ్ తెలుసు అంటారు, నాకు అన్ని తెలుసు అంటారు. ఓకే, ఎందుకంటే మనం ఉన్న సొసైటీ అలాంటి ఎక్కువ నెగిటివ్ పీపుల్లోనే ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా అలాంటి విషయాలే మనకు వస్తాయి కామన్ గా. సో అలా లీవ్ ఇట్. ఎప్పుడైతే నా ఫ్రెండ్స్ కి ఈ విషయం చెప్పానో, అందరూ నన్ను చూసి ఏంటంటే కామెంట్ చేసే వాళ్ళు ఎక్కువ. ఏదన్నా కనిపిస్తే రోడ్లో అలా పోతూ ఉన్నప్పుడు కనిపించామంటే, ఓకే వీడు సోపు కొనమంటాడేమో, పేస్ట్ కొనమంటాడేమో, వస్తువులు కొనుక్కోమంటాడేమో అని చెప్పి నన్ను చూసి పక్కకి వెళ్ళిపోయేవాళ్ళు. అలా వెళ్తూ ఉన్నా కూడా అలా చూసి చూడనట్టు ఉన్న వాళ్ళు. అంటే ఎలా ఉంటుందంటే, ఎంత మంచి ఫ్రెండ్స్ అయినా, ఎంతమంది క్లోజ్ అయినా, మనల్ని చూసి పక్కకి వెళ్తున్నారు అంటే అంత తప్పు పని మనం ఏం చేసాం. ఏదో ఒక ఫీలింగ్, ఏదో ఒక ఇన్నర్ ఫీలింగ్ గా ఉంటది, ఎట్లోగా వేరేగా చూసినట్టుంటది. అప్పుడు చాలా బాధ అయిన విషయం. ఆ విషయం వినిన తర్వాత చాలా చూసిన తర్వాత బాధ అనిపించేది, చాలా బాధ అనిపించేది. ఫైన్, నో ప్రాబ్లం, జస్ట్ వెళ్ళేవాడిని. ఎప్పుడైతే నేను డైమండ్ లెవెల్ కంప్లీట్ చేసుకున్నానో 1,00,000+ చెక్ వచ్చినప్పుడు ఆ స్టేట్మెంట్ పెట్టడం స్టార్ట్ చేశాను. నేను వెళ్ళిన ఫారెన్ ట్రిప్ వెళ్ళడం, ఆ ఫొటోస్ షేర్ చేయడం స్టార్ట్ చేశాను. అలాగే నేను కార్ తీసుకున్న డెలివరీ ఫోటోలు, కార్తో వెళ్ళేటప్పుడు కూడా సరే అవి షేర్ చేశాను. అలా వాట్సాప్ లో షేర్ చేశాను. మళ్ళీ ఎప్పుడు నేను అడిగింది లేదు ఫ్రెండ్స్ని కానీ వెళ్ళగానే. ఎప్పుడైతే నన్ను చూసి వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళు, అట్లా మొహం తప్పుకొని వెళ్ళిపోయేవాళ్ళు, ఈ రోజు నేను అదే కారులో వెళ్తూ ఉన్నా, అదే చోట ఎక్కడన్నా కనిపించినా, నేను వెళ్తూ ఉంటే వెనక్కి తిరిగి అదే వైపు నాకు అలా చూస్తూనే ఉండేవాళ్ళు. అరే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయారు, అంటే ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వెళ్ళారు, కళ్ళ ముందే చూస్తున్నాం, ఇది నిజమా అబద్ధమా అని యాక్సెప్ట్ చేసుకునే స్థితికి వెళ్ళారు. ఒకానొక సందర్భంలో ఒకానొక ఫ్రెండ్ దగ్గరికి మీట్ అయినప్పుడు, అప్పుడు చెప్పినప్పుడు ఒక మాట అన్నాడు. స్టార్టింగ్ లో నేను జాయిన్ అయినప్పుడు చాలా సార్లు చెప్పాను, చాలా సార్లు రిజెక్ట్ చేశాడు. అతను అన్న మాట ఏంటంటే నాకు కొంచెం ఆ నవ్వాలో ఎడవాలో తెలియలేదు. ఒక మాట అన్నాడు రీసెంట్ గా, నువ్వు చెప్పావు కానీ ఆ రోజు అంత క్లియర్ గా చెప్పలేదు నాకు. ఆ రోజు ఇంత లైఫ్ ఉంటుందని చెప్పింటే నేను ఎప్పుడో వచ్చేసేవాడిని అని చెప్పాడు. అంటే దాని మీనింగ్ నాకు అర్థం కాలేదు. ఆ రోజు అన్నీ చెప్పాను, బట్ ఆ రోజు నేను సక్సెస్ కాలేదు కాబట్టి నా మాట నమ్మలా. కానీ ఈ రోజు సక్సెస్ అయినా, బట్ ఈ రోజు రాలా. ఎందుకంటే ఆ రోజు నేను సక్రంగా చెప్పలేదంట. అంటే రాని వాళ్ళు ఎలా అయినా ఉంటారు, ఎలా అయినా చెప్తారు. ఒకటే, బంధువు అయినా, ఫ్రెండ్ అయినా, ఈ సొసైటీ అయినా, ఏదైనా సరే, నువ్వు గెలిచి మాట్లాడినావంటే నీ మాట వింటారు అంతే. అదొకటే. నువ్వు గెలవాలి
అనుకుంటావు కదా, అనుకున్నప్పుడు పలానా వాళ్ళు వస్తారని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయని అవసరం లే. ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా తగులుతారో మనకు తెలియదు. అలా ఫోకస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళామంటే ఆల్మోస్ట్ మనం సక్సెస్ అయిపోతాం. దీంట్లో ఫస్ట్ ప్లేస్ లో ముందు ఉంటాం. ఓకేనా? సో ఇక్కడ ఒకటే నేనేంటంటే, మనం డిసైడ్ అయినాక ఇది మై బిజినెస్ సార్, వెంటనే మనం వెళ్ళేటప్పుడు మన సిస్టమ్ కొత్త, ప్లాన్ కొత్త, ఇండస్ట్రీనే కొత్త మనకు. ఓకేనా? ఇది వెంటనే అందరికి వచ్చేయాలా నచ్చేయాలంటే జరగదు. మనకు అర్థం అవడానికే సమ్ టైం పట్టింది, కొంత టైం తీసుకున్నాం మనం. అలాగే మనం తీసుకున్నాం, రియలైజ్ అయినాం, ఓకే. అలాగే నెక్స్ట్ వేరే వాళ్ళకి చెప్పేటప్పుడు కూడా వాళ్ళు కూడా అంతే వేగంగా రావాలనేది మన మూర్ఖత్వం సార్. ఒకటే, ఇక్కడ సిస్టమ్ అర్థం చేయించాలి, సబ్జెక్ట్ ఏంటో నేర్పించాలి, ఇది ఎందుకు చేయాలో ఎందుకు అవసరమో చెప్పాలి, 3 generations లైఫ్ అంటే ఏంటో చెప్పాలి. ఈ రోజు 10, 20,000, 30,000, 40,000 జీతం అంటే ఎంత ఇబ్బందులో మనకు తెలుసు. 2000 సంవత్సరంలో నెలకు 10,000 ఉంటే సరిపోయేది. ఈ రోజు 2020 కంతా 1 lakh అంటున్నారు. 2026లో ఉన్నాం, ఖచ్చితంగా 1 lakh ప్లస్ ఉండాల్సిందే. 2030 కంతా ఆర్థిక మాధ్యం చాలా తీవ్రంగా ఉంటుంది. అలాంటప్పుడు ఏ రేంజ్ లో మనం ఉండాలా, ఎట్లా ఉండాలా? ఓకేనా? కాబట్టి ఇలాంటి అద్భుతమైన అవకాశం ఆ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం దీన్ని తీసుకొని ముందుకెళ్ళాల. ఓకేనా? సో కొన్ని స్లైడ్స్ ఉన్నాయి, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఇవి షేర్ చేసి చెప్పమంటారా ఎనీవన్? చెప్పండి సార్. ఓకే ఓకే, కొన్ని అంటే ఇంపార్టెంట్ కొన్ని ఉంటాయి. ఓకేనా? మీకు అర్థం అవుతుంది అనుకుంటాను. ఓకే ఓకే. ఎస్ సార్. సార్ స్క్రీన్ డిస్ప్లే అవుతుందా? అవుతుంది సార్. ఓకే సార్, ఫైన్, థ్యాంక్ యూ. ఒకటే సార్, ఎందుకంటే మనం ఎప్పుడు ఎలా క్వాలిఫికేషన్స్ ఏంటి ఎట్లా ఏమీ అవసరం లేదు సార్. వెస్టీలో ఈరోజు అడుగు పెట్టిన వాళ్ళంతా ఏ రేంజ్ పొజిషన్ లో ఉన్నారో మనం చూసాం, కల్లారా చూసాను. నేను ఒకసారి నేను లండన్ ట్రిప్ వెళ్ళేటప్పుడు నా పక్కన ఒక పెద్ద ఆవిడ కూర్చునింది. మేబీ వరిస్సా అనుకుంటా. నియర్లీ అప్పట్లో ఆమెకి 74, 75 ఏజ్ ఉందన్నమాట. చదువు రాదు, జస్ట్ వేలి ముద్ర అనమాట. జస్ట్ మాట్లాడుతా ఆమె జస్ట్ మాట్లాడుతున్నాము, పక్కన సార్ మాట్లాడుతున్నారు, నేను వింటున్నాను. నీ ఇన్కమ్ ఎంతమ్మా అన్నారు. ఆమె తమ కుడి చేతి పైకెత్తి 5,000 చూపించింది, ఎట్లా ఎట్లా. నేను ఇంకా 50,000 ఏమో అనుకున్నా. నెలకి 5 lakhs అంట. చదువు రాదు, వేలు ముద్ర వేస్తుంది. అంటే ఆమె ఏదో చెప్పింది చేసింది, ఫాస్ట్ గా వెళ్ళింది. కింద టీం ఎలా అంటే తను పట్టు విడవకుండా చెప్పడం స్టార్ట్ చేసింది. చెప్పేటప్పుడు వాళ్ళ కొడుకు ఫ్రెండ్స్ వాళ్ళు డాక్టర్స్, ఈయన చెప్పే విధానం నచ్చి ఏంటని చెప్పి వాళ్ళు బిజినెస్ టేకప్ చేశారు. అప్పట్లో నెలకి 5 లక్షలకి మంచి కారు కొనుక్కున్నారు, ఫారిన్ ట్రిప్ వచ్చారు. మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, ఆ ఏజో లేదన్నా మనం మనకి ఏదైనా సలహా ఇచ్చినా మనం ఏమంటాం? టక్కనే సైగ చేస్తాం. ఏ విధంగా సైగ చేస్తాం మనకు తెలుసు, నీకేం తెలుసు, నోరు మూసుకొని కూర్చో అనే విధంగా మాట్లాడతాం. రెస్పెక్ట్ కూడా ఇవ్వం మెజారిటీ కూడా. ఆ ఏజ్ లో ఆమెకి సక్సెస్ వచ్చింది ఆమె కోసం కాదు, నెక్స్ట్ ఆమె 3 generations లైఫ్ సెట్ చేసేసింది అనమాట. అలాంటి అవకాశం వెస్టీజ్ ఉంది సార్. ఎందుకు చెప్తున్నానంటే, స్ట్రెంగ్త్, మామూలుగా స్ట్రెంగ్త్ ఆఫ్ పవర్ ఆఫ్ వెస్టీజ్ అనేది ఎలా ఉంటుందంటే, ఒకే ఒక వర్డ్ చెప్పి స్టార్ట్ చేస్తాను. పూర్వ జన్మలో మనం ఏదైనా పుణ్యం చేస్తే గానీ వెస్టీజ్ అనేది మన కంటికి రాదు సార్, మన తల్లిదండ్రులు పుణ్యం చేసుకుని ఉంటారు. సో అదే విధంగా తీసుకున్నా అంటే ఏంటి, మనం అనుకున్నది ఏంటంటే ఏదో సోపు పేస్ట్ కొంటున్నాం వాడుతున్నాం ఏదోలా మనం అనుకుంటాం. ఒకసారి చూసామంటే అక్కడ మీకు ఇండియా మ్యాప్ కనిపిస్తుందేమో, నాకు వరల్డ్ మ్యాప్ కనిపిస్తుంది అక్కడ. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ నుండి కింద తమిళనాడు, కేరళ వరకు ప్రతి స్టేట్ లోనూ వెస్టీజ్ ఉంది అంటే జస్ట్ బిగినింగ్. కమింగ్ ఇయర్స్ వరల్డ్ మొత్తం మీరు ఆ విధంగా చూస్తారు వరల్డ్ మ్యాప్ లో. అంటే ఒక ఇండియాకి టోటల్ గా ఉండి నెక్స్ట్ 9 దేశాల్లోనే ఇంత ప్రభంజనం ఉంటే కమింగ్ డేస్ ఎలా ఉంటది? మనం చాలా బిగినింగ్ లో ఉన్నాం సార్. ఏదో వెస్టీజ్ ఏదో పార్ట్ టైం గా చేసే బిజినెస్ కాదు. ఆ రోజులు పోయినాయి. లైఫ్ ఏంటో తెలుసుకొని ఫోకస్ చేసుకొని పక్కా ఫోకస్ చేసామంటే మంచి ఫ్యూచర్, మంచి లైఫ్ ఉంటుంది. సో అలాంటి స్టేజ్ లో ముందుంది వెస్టీజ్. ఓకేనా? గట్టిగా మంచి మేనేజ్మెంట్, విజనరీ. ఒకప్పుడు ఇండియాలో డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటో తెలియదు. లాక్స్ లో తీసుకుంటే యుఎస్ఏ, బ్రెజిల్, తైవాన్, థాయిలాండ్ ఒక రేంజ్ లో ఉన్నాయి.
ప్రజెంట్ ఇప్పుడు తీసుకుంటే ఇండియా 2025 లోనే ఒక రేంజ్ లో ముందుకు వెళ్తా ఉంది. అంటే మనం రైట్ టైంలో ఉన్నాం, రైట్ ప్లేస్ లో ఉన్నాం, ఓకేనా, కరెక్ట్ పీరియడ్ లో ఉన్నాం, ఓకేనా. ఇప్పుడు పర్ఫెక్ట్ గా దాన్ని ఫోకస్ చేసుకొని ముందుకు వెళ్లాల్సిందే. కంపెనీ మనం ఒకటి ఆలోచిస్తే వందల వేలుగా ముందుకు వెళ్తా ఉంది. ఒకటే సార్, ఫుడ్ సప్లిమెంట్స్ ఉన్నాయి, ప్రోడక్ట్స్ లో మంచి దమ్ము ఉంది. మన కంపెనీకి బ్యాక్ బోన్ వచ్చి ప్రోడక్ట్స్ ఏమున్నాయి, మంచి సప్లిమెంట్స్ ఉన్నాయి, హెల్తీగా ఉన్నాం, పర్సనల్ కేర్, బ్యూటీ కేర్ హెల్తీగా ఉన్నాయి. జస్ట్ వాటిని యూజ్ చేసుకొని మాట్లాడుకుంటే మనకి చాలు. అలా చేస్తూ ఈ రోజు వాళ్ళ లైఫ్ ని ఎలా లీడ్ చేసుకున్నారో చూసామంటే, ఎవరినో కోటీశ్వరులు అవసరం లేదు సార్, ఉన్న వాళ్ళు కాదు, వెస్టీలో సక్సెస్ అయిన వాళ్ళంతా నాకేమీ తెలియదు ఇవాళే తెలుసుకొని ఏది విషయం అప్లై అని చెప్తే దాన్ని ఫాలో చేసిన వాళ్ళే సక్సెస్ అయినారు. అలా అర్థమైతే కాదు సార్, ఇది నా బిజినెస్, ఇది నా లైఫ్, నేను సక్సెస్ కావాలి అనే విధంగా ఎప్పుడైతే మన ఇన్నర్ గా మైండ్ సెట్ ఉంటుందో, ఇన్నర్ బర్నింగ్ ఉంటుందో, ఎప్పుడైతే ఇన్నర్ గా దాన్ని తీసుకుంటామో, మన మైండ్ సెట్ మార్చుకుంటానో, ఇది నా బిజినెస్ అనుకునే వాళ్ళకి టైము, రావు కాలము, ముహూర్తాలు ఏది ఉండదు సార్. గుడ్ టైం బ్యాడ్ టైం ఏంలా, వాళ్ళు అనుకున్నదే కరెక్ట్ టైం. ఇలా చూసాం కదా మన టీంలోనే ఎంతో మంది, అక్కడ చూడండి ఆటోమేటిక్ ఎలాంటి పీపుల్ సక్సెస్ అయినారు సార్. బెస్ట్ ఎగ్జాంపుల్, ఎగ్ ను పగలగొట్టామంటే అవుటర్ సైడ్ నుంచి ఫోర్స్ వస్తే బ్రోకెన్ పగిలిపోద్ది. అదే ఇన్నర్ సైడ్ ఫోర్స్ చేస్తే ఒక లైఫ్ స్టార్ట్ అవుతుంది. వీళ్ళంతా ఇన్నర్ బర్నింగ్ అయిన వాళ్ళు అనమాట. లైఫ్ ఏంటో చూసేశారు, బట్ ఇలాంటి లైఫ్ కావాలని డిసైడ్ అయ్యి ఇన్నర్ బర్నింగ్. మనం బయట కొట్టడం కాదు, కింద టీమ్ లీడర్స్ ని మాట్లాడుతూ ఉంటాం, నువ్వు చెయ్యి 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 చెయ్యమని చెప్పడం కాదు సార్, ఇది నీకెంత అవసరము, నీకు ఎలాంటి ఫ్యూచర్ ఉంటుందని ఇన్నర్ గా బర్నింగ్ విషయాలు ఇచ్చామంటే ఆటోమేటిక్ గా వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళే కాదు, వీళ్ళనే చూసాం, వీళ్ళని కూడా చూస్తున్నాం కదా, ఐఏఎస్, ఐపీఎస్, పోలీస్, ప్రతి ఒక్కరు చూస్తున్నాం కదా, డిప్యూటీ కలెక్టర్ కానించి ఆయమ్మ వరకు చేస్తున్నారు అంటే ఇది అందరికీ సక్సెస్ వచ్చినప్పుడు మనకు రాదా? వస్తుంది. బట్ మనం ఎక్కడ ఫెయిల్యూర్ అవుతున్నామంటే చేసే విధంలో చేయట్లా, నచ్చిన విట్టు వెళ్తా ఉన్నాం. ఇప్పుడు టైం అవుతుంది సార్, ఎట్లా ఉంటుందంటే ఏదైనా సరే ఒక చిన్న ఒక టేబుల్ ఉంది ఇక్కడ, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది వస్తుందని, బట్ వచ్చింది. బట్ నో ప్రాబ్లం, జస్ట్ వినండి అంతవరకే. ఒకటి సార్, మనం జాబ్ ఎన్నేళ్ళు చేయగలుగుతాం సార్, ఎన్నేళ్ళు రిటైర్డ్ అయిపోతాం తీసుకున్నామంటే, లైఫ్ స్పాన్ తీసుకున్నామంటే మనకి 50-55 ఏళ్ళు ఇప్పుడున్న నుంచి వెళ్ళడానికి 55-60 ఏళ్ళు వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ రిటైర్డ్ అయినట్టే. మనకు ఆల్మోస్ట్ శక్తి ఉండదు, ఎనర్జీ, ఎవ్రీథింగ్ లాస్ అవుతాం. అంటే 25 సంవత్సరాలు మొదలుపెట్టి ఏదన్నా సాధిస్తున్నామంటే మనం 70కే అది క్లోజ్ అయిపోతుంది, 70 సంవత్సరాల వరకే అనుకుందాం. ఇక్కడ తీసుకున్నామంటే టైం ఎంత ఉంది, కామన్ గా ప్రతి ఒక్కరి లైఫ్ స్టైల్ 70 సంవత్సరాలు అనుకుందాం సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏజ్ నువ్వు తీసుకున్నామంటే మీ ఏజెస్ ఉన్నాయి, 25 నుంచి 20, 30, 35, 40 మీ ఏజ్ ఉంటుంది. ఒకసారి మీ ఏజ్ మీరు చెక్ చేసుకోండి ఆ టేబుల్లో. ఎగ్జాంపుల్ మీ ఏజ్ ఒక 40 అనుకోండి, మీకు ఆల్రెడీ 14,600 రోజులు అయిపోయినాయి, మీకుండేది ఇంకా 10,950 రోజులే ఉన్నాయి. మీరు ఏదన్నా చేయాలన్నా సాధించాలన్నా అది చూసుకోండి. ఎందుకంటే ఆ డేస్ లో మనం కంప్లీట్ చేయాలి. ఇలా కంప్లీట్ చేసి నెక్స్ట్ 3 generations మనకు లైఫ్ ఇవ్వాలి. అంటే ఒక్కసారి మనం వెనక్కి తిరిగి చూసుకుందాం, మన బ్యాంక్ అకౌంట్లు ఎన్ని ఉన్నాయి, బ్యాంక్ బ్యాలెన్స్లు ఎన్ని ఉన్నాయి, మనం ఏం చేసాం, ఏం సాధించాం, ఎలా ఉన్నాం అనేది. ఎందుకంటే మనకి ఇన్నర్ బర్నింగ్ రావాలి కదా. మనం ఎన్నేళ్ళు బతకబోతాం, ఇంకా ఎన్నేళ్ళు, మన 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 టైం టేబుల్ ఆడ ఉంది, చూస్తున్నాం కళ్ళెదురుగా, ఎన్నేళ్ళు ఉంటాం, ఎన్నేళ్ళు పోతున్నాం, ఎన్ని రోజులు అయిపోయినాయి అనేది. సో జస్ట్ లిటిల్ బిట్ మనకి ఇన్నర్ లో ఒక చిన్న ఎరో కనిపిస్తుంది. లేనిపోని టెన్షన్, ప్రెజర్లు అంతా అవసరం లేదు సార్. క్లియర్ మైండ్ సెట్ అప్లైన్స్ ఇచ్చారు, ఫోకస్ చేసుకుంటా ముందుకు వెళ్ళిపోవడమే. ఇంక డైరెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ వస్తాను. వెస్టీలో నువ్వు సక్సెస్ కావాలంటే నో డౌట్ ఓపెన్ విత్ 6 lines. పర్ఫెక్ట్ గా డైలీ బయింగ్ హ్యాబిట్స్ మార్చుకోవడం, కొనుక్కుంటున్నాం, నీ 6 lines ఓపెన్ చేయి. ఎందుకంటే అన్ని రాయల్టీలు రావడానికి 6 lines ఇన్కమ్ సరిపోతుంది. ఓపెన్ ఎవరు 6 lines ఒకసారి చెక్ చేసుకోండి, నాకు ఎన్ని లైన్లు ఉన్నాయి. నో ప్రాబ్లం, అన్ని లైన్లు చేస్తాయని రూల్ లేదు సార్. మీరు 6 lines ఓపెన్ చేయండి. మీ పర్సనల్ మాట్లాడుతూ ఉంటారు కదా, ప్లానింగ్స్ ఇస్తూ ఉంటారు కదా, 7వ వ్యక్తి వస్తారు, ఏ లైన్ వీక్ గా ఉంటుందో ఆ లైన్ కింద జాయిన్ చేయండి. ఓకే, ఆటోమేటిక్ గా కింద టీమ్ సపోర్ట్ చేస్తే ముందుకు వెళ్తారు. ఓపెన్ విత్ 7 lines, గో టు ఫాస్ట్ స్టార్ట్ 8%, 300 PV. ఈ రెండే సీక్రెట్. ఏంలా, ప్రతి ఒక్కరు ఫాస్ట్ స్టార్ట్ 8%, నీ ఐడెంటిఫై 6 లో 6 lines క్రియేట్ చేయడం, ప్రతి లైన్ ఫాస్ట్ స్టార్ట్ 8% చేయడం. ఓకేనా, ఆటోమేటిక్ గా కీ ఆఫ్ సక్సెస్ ఉంటుంది. ఇక్కడ బేసిక్ గా మనం చేయాల్సిన విషయం ఏంటంటే, మనకు ఎంత టీం ఉన్నా సరే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ అన్నిటికన్నా నీ బిజినెస్ ఫాస్ట్ గా రావాలంటే రీపర్చేస్ వెరీ వెరీ ఇంపార్టెంట్.
చాలా మంది ఎంతసేపు లోపల తోస్తూనే ఉంటారు, జాయిన్ చేస్తూ ఉంటాం. ఈ డోర్ లో ఎంట్రీ అవుతారు, బ్యాక్ డోర్ నుంచి వెళ్ళిపోతూ ఉంటారు ఆటోమేటిక్ గా. అంటే మీ టీంలో 10 మంది ఉన్నారు అనుకుంటే, 10 మంది ఉన్నారు అంటే నెక్స్ట్ మంత్ ఈ 10 మందిని కొత్త వాళ్ళు జాయిన్ చేయాల్సిన అవసరం లే. ఈ 10 మంది రీపర్చేజ్ చేస్తే మళ్ళీ అంత పీవీ వస్తుంది. ఏ బిజినెస్ కైనా నీ టీంలో రీపర్చేజే రియల్ పర్చేస్, రీపర్చేజే రియల్ బిజినెస్. అర్థమైందా? సో రీపర్చేస్ వెరీ వెరీ మోర్ ఇంపార్టెంట్. నీ 6 లైన్స్ లో రీపర్చేజ్ అయిందా? నీ 6 లైన్స్ లో ప్రతి ఒక్కరు రీపర్చేజ్ చేస్తున్నారా? జాయిన్ అయిన వాళ్ళు ప్రతి నెల కొంటేనే కదా సార్. 3 నెలలు కొన్నారంటే అలవాటు అవుతుంది, 4 నెలలు కొన్నారంటే కన్సిస్టెన్సీ అయిపోతుంది. ఫోకస్ అండ్ రీపర్చేజ్ అండ్ కన్సిస్టెన్సీ. ఖచ్చితంగా ఈ లైన్స్ మీద మీకు ఫోకస్ వస్తుంది ఆటోమేటిక్ గా. సో ఇక్కడ సింపుల్ లాజిక్ చెప్తున్నాను. ఇక్కడ ఎవరిని జాయిన్ చేయడం కాకుండా నీ నీ పర్సనల్ వే 5 ఫ్యామిలీస్ ని సెలెక్ట్ చేసుకో. రైస్ బ్రాండ్ ఆయిల్, బట్టలు ఉతికేది, పాతలు తోమేది, ఫ్లాక్స్ ఆయిల్, పేస్ట్ ఎనఫ్ కదా. జస్ట్ 5 ఫ్యామిలీస్ కి ఒక్కోటి ప్లాన్ చేసుకున్నా సరే, వాళ్ళకి ఐడి ఫస్ట్ ప్రోడక్ట్ పర్చేజ్ చేసుకుంటే దాదాపు ఆడే 237 పీవీ అయిపోతుంది. జస్ట్ నీ సెల్ఫ్ యాడ్ చేసుకున్న 300 పీవీ కంప్లీట్ అయిపోతుంది. జస్ట్ మనం బయింగ్ హ్యాబిట్స్ మార్చుకుంటేనే మనకు వచ్చే బెనిఫిట్స్ అనేది ఆటోమేటిక్ గా ఎడిట్ చేస్తారు. నీ ఇంటికి నువ్వే కొనుక్కున్న 5 నుంచి 16% వరకు ఆటోమేటిక్ గా నీ అకౌంట్ లో అమౌంట్ పడుతుంది. ఏది? నువ్వే కొనుక్కున్నా, ఎవరికి చెప్పినా చెప్పకపోయినా, నువ్వే వాడుకున్నా నీ అకౌంట్ లో డబ్బు పడతా ఉంది. అంటే ఇన్ని రోజుల మనం బయింగ్ హ్యాబిట్స్ మారిస్తే అకౌంట్ లో డబ్బు పడేది ఏదన్నా బయట ఉందా? జస్ట్ యాజ్ ఎ కస్టమర్ గా ఉన్నా సరే ఆటోమేటిక్ గా వచ్చే లైఫ్ ఏంటో తెలుస్తుంది. ఇక్కడ ఓకే, ఇక్కడ ఇంతవరకు ఏం చెప్పానంటే టోటల్ గా నువ్వు చేయాల్సిన పని చెప్పేస్తాను సింపుల్ ఫైట్ గా. కంపెనీ ఏ రేంజ్ లో ఉంటుంది, నువ్వు సక్సెస్ అవ్వడానికి 6 లైన్స్, ఫోకస్ ఆన్ 8%, దానికి మించింది రీపర్చేజ్ రియల్ పర్చేస్, రియల్ బిజినెస్ ఆల్సో. సో ఒకటి సార్, ఇవన్నీ వినడానికి చాలా ఇదంగానే ఉన్నాయి, హ్యాపీగానే ఉన్నాయి. బట్ ఇవి చేయడానికంటే నువ్వు లేసి కదలితేనే, నువ్వు ఉన్న ప్లేస్ నుంచి అడుగు ముందుకేస్తేనే సాధ్యమవుతుంది. కంఫర్ట్ జోన్ లో ఉన్నావు, ఏదో అమ్మ వాళ్ళు సంపాదించుంటారు, నీకేదో ఇన్కమ్ వస్తూ ఉంటది, నెల నెల జీతం వస్తుంది, సరిపోతూ ఉంటది. ఎప్పుడైతే కంఫర్ట్ జోన్ లో ఉంటావో ఇవన్నీ నువ్వు ఎంత వర్క్ చేసినా ఎలా ఉన్నా, ఒక సైకిల్ తీసుకొని దానికి స్టాండ్ వేసి నువ్వు పెడలింగ్ చేస్తే ఏమవుతుంది? సైకిల్ తొక్కితే ఏమవుతుంది? చక్రం మాత్రమే తిరుగుతుంది. అదే స్టాండ్ తీసి తొక్కావంటే సైకిల్ మూవ్ అవుతుంది, స్లో అయినా మూవ్ అవుతుంది. బట్ ఇక్కడ నీ కంఫర్ట్ జోన్ వదిలితేనే ముందుకెళ్తావు. ఈ కంఫర్ట్ జోన్ వదలడానికి ప్రతి ఒక్కరు ఎడ్యుకేషన్ తో సంబంధం లేదు, ఇది డిఫరెంట్ వే. ఈ సింపుల్ వేని మీరు ఫాలో చేసుకుంటే చాలు సార్. ఫీల్ అండ్ సేఫ్ సార్, హ్యాపీగా ఉంటది కంఫర్ట్ జోన్ లో, నో డౌట్. దాని పేరే కంఫర్ట్ జోన్, అంతే. జరిగేది జరుగుతుంది, ఉన్నది ఉంటది, హ్యాపీగా ఉంటది. సో ఎప్పుడైతే నువ్వు ఒక మంచి రేంజ్ కి రావాలనుకుంటావో, క్రౌన్ కావాలా, లాక్స్ తీసుకోవాలనుకుంటావో, దీంట్లో ఇక్కడ మనం కంఫర్ట్ జోన్ నుంచి గ్రోత్ జోన్ కి దాటాలంటే ఇంకా 2 జోన్స్ ఉంటాయి, వాటిని ఫోకస్ చేసుకోవాలి. ఎప్పుడైతే కంఫర్ట్ జోన్ అంటే ప్రొడక్ట్స్ వాడుకుంటావు, ఫైన్. నెక్స్ట్ ఏం చేయాలా? విత్ యువర్ అప్లైన్ తో అడుగు ముందుకేసేటప్పుడే ఒక మీటింగ్ రావాలన్నా కొంచెం ఇది ఫియర్ గా ఉంటది, మీటింగ్ లో మాట్లాడాలా, పేరు చెప్పాలన్నా భయంగా ఉంటది, మన మీద మన కాన్ఫిడెన్స్ తక్కువ ఉంటది. బయట వాళ్ళు ఏది చెప్పినా అది ఓకే, వాళ్ళు చెప్పిందంతా వినేస్తూ ఉంటాం. ఇక్కడ ఎక్స్క్యూజ్, మనకి మీటింగ్ వస్తున్నాం, ఏదైనా వాన పడింది నిలిచిపోతాం, ఇంకేదైనా సమస్య ఉంది నిలిచిపోతాం, ఎండ కాసింది నిలిచిపోతాం. అంటే ఏదైనా సరే మనకు అన్ని బాగుంటే ముందుకు పోతాం, లేదంటే లేదు. అప్లైన్ మనకి ఏదైనా సపోర్ట్ చేస్తే, ప్లాన్ చెప్పడానికి వస్తే మనం వెళ్తాం, లేదంటే పోం. అలా కంఫర్ట్ జోన్ లో ఉండిపోతాం. ఆ కంఫర్ట్ జోన్ నుంచి ఆ ఫియర్ జోన్ అంటారు దాన్ని. ఆ ఫియర్ జోన్ కూడా వదలరు చాలా మంది. నువ్వు చెప్తే బాగుంటది, నువ్వైతే ఇంకా బాగా చెప్తావు, అలా అంటూ ఉంటారు. ఎప్పుడైతే నీ బిజినెస్ అనుకున్నప్పుడు నీ ఐడి కింద జరిగే బిజినెస్ కి నువ్వే ఓనర్. కాబట్టి నువ్వు ఎప్పుడైతే చెప్పడం స్టార్ట్ చేస్తావో, ఎప్పుడైతే నేర్చుకోవడం స్టార్ట్ చేస్తావో, అప్పటి నుంచి నీ బిజినెస్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ లెర్నింగ్ జోన్స్, ఆటోమేటిక్ గా ప్లానింగ్స్ ఇవ్వడం కానీ, అలా మీటింగ్స్ అటెండ్ అవ్వడం కానీ, కింద ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఏ ప్రోడక్ట్ ఏది వాడాలా, ఏ సమస్య ఏంటి, ఇవన్నీ నువ్వు నేర్చుకొని అప్లైన్ దగ్గర నేర్చుకుంటేనే ముందుకు పోగలుగుతావు. కొత్త స్కిల్స్ ని ఇంప్లిమెంట్ చేసుకుంటేనే ముందుకెళ్తావు. ఇవన్నీ కంప్లీట్ చేస్తే గానీ గ్రోత్ జోన్కు రావు. ఎప్పుడైతే ఇవన్నీ వస్తాయో నువ్వు ఎక్స్పర్ట్ అవుతావు, ఏదైనా మాట్లాడగలుగుతావు, ఎవరితో అయినా డీల్ చేయగలుగుతావు, ఎలా అయినా నీ కాన్ఫిడెన్స్ లెవెల్ బాగుంటుంది, 100 మంది కూర్చొని చెప్పగలుగుతావు. ఇవి వదలకుండా కళ్ళు మూసుకొని అన్ని డ్రీమ్స్ చేసావంటే డ్రీమ్ గా ఉంటది. ఎప్పుడైతే గ్రోత్ జోన్కి వస్తావో నీ రియల్ గ్రోత్ ఇదే. వంగల పురుగు చూడడానికి చాలా ఇదిగా ఉంటది, అసహ్యంగా ఉంటది, అది లేదు. అది కూడా తపస్సు చేస్తేనే బటర్ఫ్లై అయింది. ఇక్కడ కూడా అంతే. నువ్వు కూర్చొనంత సేపు ఏమి కాదు, అడుగు బయట పెట్టి
నీ వర్క్ నేర్చుకొని చెప్పడం స్టార్ట్ చేస్తావో అప్పుడే నువ్వు ఎదుగుతావు. నువ్వు ఏం కావాలో అన్ని డ్రీమ్స్ నీ దగ్గరికి, నీ కాళ్ళ దగ్గరికి వస్తాయి ఆటోమేటిక్ గా. ఏ సమస్య వచ్చినా ప్రాబ్లం కాకూడదు సార్. ఇప్పుడు ఎట్లా ఉంటదంటే ఆటోమేటిక్ గా వర్షం వస్తే అన్ని ఆల్ బర్డ్స్ అన్ని వాళ్ళ షెల్టర్కి వెళ్ళిపోతాయి పక్షులన్నీ. బట్ మొత్తం ఈగలు మాత్రమే బయట ఆ క్లౌడ్స్ పైకి వెళ్తాది అనమాట. అంటే ఆ ప్రాబ్లం ఓవర్కమ్ చేసి వెళ్తా ఉంటది ఆటోమేటిక్ గా. సో ఆ విధంగా ఏ టు జెడ్ అన్నిటికీ సొల్యూషన్ ఉంటుంది. ఆ సొల్యూషనే మీ అప్లైన్. ఈ చెప్పే మాట మన అప్లైన్ ఏదేదో చెప్తా అంటారు. చాలా మంది అప్లైన్ గమనిస్తే వంగి వంగి దండాలు పెడతారు. ఆయన పక్కకు పోయినాక ఎట్ట మాట్లాడాలో ఇన్నర్ వాయిస్ విన్నామంటే అట్లుంటది. ఓకేనా? ఫేక్ నమస్కారాలు, ఫేక్ యాక్టింగ్లు, ఫేక్ స్కిల్స్ పనికిరావు సార్. మిమ్మల్ని మీరు మోసం చేసుకునేట్టుంటది అంతే, ఏమీ ఉండదు. ఆటోమేటిక్ గా మీరు ఏం చేసినా ఆటోమేటిక్ గా తెలుస్తాయి సార్ అవతల వాళ్ళకి. ఓకేనా? జస్ట్ మనం ఏ లెవెల్లో ఉండాలా, ఎట్లా ఉండాలా అనేది కూడా ఇంపార్టెంటే. ఆటోమేటిక్ గా వెస్టిల్ ఇప్పుడే జాయిన్ అయ్యారు. ఆటోమేటిక్ గా పక్కన వాళ్ళకి, పక్కింటి వాళ్ళకి, బాబాయిల్ని, అన్నల్ని విన్నామంటే వాళ్ళు ఏమంటారు, దీని నోటుకు వచ్చినట్టు తిడతారు. ఇలాంటివి స్కాములు అంటే వాళ్ళకి సబ్జెక్ట్ తెలియదు కాబట్టి అట్లాగే ఉంటది. అదే ఎక్స్పర్ట్ అడిగామంటే వాళ్ళు చెప్తారు ఏంటనేది. ఇప్పుడు నువ్వు ఆటోమేటిక్ గా ఆ గ్రూప్స్ రాస్తున్నావు, గ్రూప్స్ కి రాసి 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 అలసిపోయి ఉంటావు. నువ్వెవరిని అడుగుతావు? ఎవరైతే గ్రూప్ సజెషన్ కావాలంటే వేరే వాళ్ళు గ్రూప్స్ రాసి 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 వాళ్ళు ఫెయిల్యూర్ అయిపోయింటారు. వానివి అడిగావంటే ఏం చెప్తాడు? జీవితంలో నువ్వు గ్రూప్స్ రాయొద్దురా అంటాడు. ఎందుకంటే మనకి రాలేదు కాబట్టి. అదే గ్రూప్ 2 సెలెక్ట్ అయిన వాడిని అడిగితే ఏమంటారు? ఎలా చేయాలి, ఎలా రాయాలి, ఎలా నేర్చుకోవాలి అతను చెప్తారు. వెస్టీజ్ లో సక్సెస్ అయిన లీడర్ని అడిగితే ఎలా చెప్తారు? వెస్టీజ్ కొన్ని రోజులు ఉండి నిలిచిపోయిన లీడర్ని అడిగినాడంటే నేను ఆల్రెడీ ఉన్నాను, అయిపోయింది, ఇది వేస్ట్ అంటాడు. వాడు రాదు కాబట్టి నీకు రాదు అంటాడు. బట్ ఎప్పుడు కూడా ఎక్స్పర్ట్ ని మనం అడగాలి. ఇక్కడ మనం క్రౌన్ కి వెళ్తున్నామంటే ఒకటే సార్, 5% 8% లో చాలా మంది వస్తారు, జాయిన్ అవుతారు. అందరూ జాయిన్ అయిన వాళ్ళంతా 8లు గారు, 8 అయిన వాళ్ళంతా 12 గారు, 12 అయిన వాళ్ళంతా డైరెక్టర్ గారు. ఇక్కడ ఫస్ట్ క్విట్ అంటే ఎంటర్ అయ్యేటప్పుడు అందరూ ఎక్కువ వస్తారు, బట్ ఎవరు నిలబడే వాళ్ళు తక్కువ ఉంటది. బట్ అంతమంది ఉన్న నేర్చుకుంటూ ముందుకు వెళ్ళేటప్పుడు ఫస్ట్ బి అనే ఫెయిల్యూర్ పాయింట్ వస్తారు, కొంతమంది రౌండ్కి వస్తారు. అలా ఎప్పుడైతే ఆ బి ఫెయిల్యూర్ పాయింట్లు ఉన్నారో అక్కడి నుంచి నెక్స్ట్ ఏం చేయాలా అప్లైన్ ఫోకస్ చేసుకొని ఈ టైంలోనే నువ్వు నేర్చుకునేది గొప్ప విషయం కాదు. నువ్వు ఏదైతే నేర్చుకున్నావో నీ టీమ్ లీడర్స్ కి జస్ట్ నీతో కొంత జర్నీ చేసింటారు 8% వరకు, 12 కావచ్చు, వాళ్ళకి కంపల్సరీ ఆ స్కిల్స్ అనేది వాళ్ళకి నేర్పించాలి. మీరు ఎప్పుడైతే స్కిల్స్ నేర్పిస్తారో ఆటోమేటిక్ గా నెక్స్ట్ సక్సెస్ అనేది కొంచెం ముందుకు వెళ్తుంది. ఆ సక్సెస్ ముందుకెళ్లే టైంలో వాళ్ళకి ఇన్కమ్స్ ఎలా ఉంటుంది, ఏ విధంగా డ్రీమ్స్ కానీ, మీటింగ్స్ కానీ, ట్రైనింగ్స్ కానీ వాళ్ళు డ్రీమింగ్ చేసేదానికి మనం హెల్ప్ చేయాలి. డైరెక్టర్ అయినాక సిల్వర్ గోల్డ్ అయినా కూడా ఫెయిల్యూర్ పాయింట్స్ ఉంటాయి కంపల్సరీ. 8% అప్పుడే వాళ్ళకి తగిన 6 లైన్స్, మీటింగ్స్, ప్లానింగ్స్, ఎలా సైడ్ వాల్యూమ్స్ ఎవ్రీథింగ్ నేర్పించుకుంటూ వచ్చామంటే ఆ స్పిరిట్ అలా తీసుకుంటూ ఎఫ్ అనే సక్సెస్ పాయింట్కి వస్తారు. సార్ మనతో పాటు 5% 8% లో చాలా మంది జాయిన్ అవుతారు, బట్ క్రౌన్స్ కొంతమంది అవుతారు, డైమండ్స్ కొంతమంది అవుతారు, స్టార్లు కొంతమంది అవుతారు, గోల్డ్ కొంతమంది అవుతారు, బట్ అందరూ జర్నీ చేయలేరు. బట్ ఇక్కడ ఎవరు ఎలా చేస్తారన్నా సరే మనం ఒక స్కిల్స్, మనం ఏదైతే సబ్జెక్ట్ ఉంటుందో ఆ సబ్జెక్ట్ ని కింద టీంకి ఇవ్వాలి. ఇచ్చామంటే వాళ్ళే రాగానే ఎవరు లీడర్లు గారు, లీడర్లు అనే వాళ్ళు రారు సార్, వాళ్ళు మనం తయారు చేయాలి. తయారు చేసామంటే ఆటోమేటిక్ గా సక్సెస్ అవుతారు. వన్స్ ఎఫ్ అనే సక్సెస్ పాయింట్కి వచ్చామంటే లైఫ్ క్లియర్. ఇక్కడ చిన్న పాయింట్, బట్ మీకు అర్థమవుతుందో లేదో నేను చెప్తాను. బట్ ఇది నాకున్న ఇది మీ ఇష్టం, చెప్తాను వినండి. సో మీరు ప్లాన్స్ మీ డౌన్ లైన్స్ కి జస్ట్ కొంతవరకే సపోర్టింగ్ ఉండాలి. ప్లాన్స్ ఇవ్వడం అంటే ఫస్ట్ 3 ప్రజెంటేషన్స్ కి అప్లైనే 100% ప్లానింగ్ ఇస్తాడు. డౌన్ లైన్ ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలి, కూర్చొని ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేయాలి. ఓకేనా? పక్కకు పోకూడదు, అవన్నీ చూడకూడదు. ఇవన్నీ తీసుకొచ్చిన డౌన్ లైన్ అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ 3 ప్రజెంటేషన్స్ అప్లైన్ పర్ఫెక్ట్ గా ఇస్తారు. మళ్ళా 4, 5, 6 ప్రజెంటేషన్స్ కి డౌన్ లైన్ ఫస్ట్ 10% ఇంట్రడక్షన్ ఇవ్వాలి. అప్లైన్ గురించి, ప్రోడక్ట్, జస్ట్ ప్లాన్ గురించి జస్ట్ 4 విషయాలు ఇంట్రడక్షన్ ఇవ్వాలా. 90% అప్లైన్ చూసుకుంటాడు. 7, 8 ప్రజెంటేషన్స్ అప్లైన్ జస్ట్ 10%, మిగతా ప్రోడక్ట్, ప్లాన్, ఎవ్రీథింగ్ అంతా డౌన్ లైన్ ఇవ్వాలి. లాస్ట్ 10% మాత్రం అప్లైన్ దాన్ని క్లోజింగ్ చేస్తాడు. నెక్స్ట్ 10, 11, 12 ప్రజెంటేషన్స్ అప్లైన్ సైలెంట్ గా ఉంటాడు, మొత్తం నువ్వే ఇవ్వాలా A to Z. అప్పుడు నువ్వు ఎక్స్పర్ట్ అవుతావు, అప్పుడు నీకు ఫ్రీ
ప్రతి ప్లాన్ నువ్వు చెప్పొచ్చు, నువ్వు ఎక్కడ మిస్టేక్ చేసావు అప్లైన్ నేను గైడ్ చేస్తాడు, తర్వాత నువ్వు ముందుకు వెళ్తావు. ఇది బేసిక్. సబ్మిట్ యువర్ అప్లైన్. ఇక్కడ అప్లైన్ మీరు సబ్మిట్ అవుతేనే అన్ని వస్తాయి సార్. ఏది ఒక రోజులో జరగదు కాదు. ఇప్పుడు చూడండి, సుదర్శన్ మహంత్ గారు చనిపోయారు 10 లక్షలు ఉన్నప్పుడు. ఈసారి మీ ఇద్దరం లండన్ ట్రిప్ వెళ్ళినప్పుడు ఒకే టేబుల్లో భోజనం చేశాం లండన్ ట్రిప్ లో. బట్ అప్పటికి 10 లక్షలు సార్కి, ఈ రోజు వాళ్ళ వైఫ్ కి 14 lakhs వరకు వస్తా ఉంది. ఓకేనా? సింపుల్ సార్. వర్క్ డూప్లికేషన్ చేయండి. ఆల్మోస్ట్ ఇంకా టైం అవుతుంది కాబట్టి ఫోకస్ ఆన్ సార్. ఒకే మెయిన్ పాయింట్ ఇక్కడ. ఇక్కడ మీకు 6 lines పర్ఫెక్ట్ గా ఉంటేనే, ఆ రూట్స్ బాగుంటేనే ఆ ట్రీ కూడా బాగుంటది. ఇక్కడ మీరు క్రౌన్ కావాలన్నా 6 lines 6 లైన్ల మీద ఫోకస్ చేయండి. ఆటోమేటిక్ గా మీరు ఏం గ్రోత్ అవుతారో అన్ని అవుతారు. ఓకేనా? నీ రూట్స్ బాగుంటేనే నీ ఫ్రూట్స్ బాగుంటాయి ఆటోమేటిక్ గా. దట్ మీన్స్ నీ ఇన్కమ్ బాగుంటది, అన్ని రాయల్టీస్ బాగుంటాయి. 6 ఆ పవర్ వేరే సార్. డూప్లికేషన్ ఉంటుంది. 6 into 6 డూప్లికేషన్ చేశారంటే అద్భుతంగా lakhs ఇన్కమ్ వెళ్తారు. మీకు చిన్న పాయింట్ చెప్తాను, మీకు అర్థమవుతుందేమో. మీరు అనుకోండి, జస్ట్ ఒక 1000 రూపీస్ కొనుక్కున్నారు ఈ నెలలో. ఈ నెలంతా కలిపి కొత్త వ్యక్తిని తీసుకొచ్చారు. ఓకేనా? 1000 రూపాయలు ఇంటికి కొనుక్కున్నారు, ప్రోడక్ట్స్ బాగున్నాయి, ఒక కొత్త వ్యక్తిని ఆ నెల తీసుకొచ్చారు. ఫైన్, ఆయనే కొనుక్కున్నారు. నెక్స్ట్ ఫిబ్రవరి నెల ఏం చేయాలా? నువ్వు నీ ఫ్రెండ్ రీపర్చేజ్ చేసుకోవాలి, ఇద్దరు సెరువు కొత్త వ్యక్తిని తీసుకురావాలా. అట్లా జస్ట్ 1000 రూపీస్ కొనుక్కున్న డిసెంబర్ కంతా నీ ఇన్కమ్ 1,35,000 రూపాయలు. ఓకేనా? ఇది మ్యాజిక్ కాదు, లాజిక్. జస్ట్ 1000 రూపీస్ బయింగ్ హ్యాబిట్స్ చేసుకున్నా, నెలకి ఒకరిని తీసుకొచ్చినా ఆటోమేటిక్ గా మీ ఇన్కమ్ 1,35,000. ఇది పవర్ ఆఫ్ సార్. అర్థమైందా? 4 steps. మీ లిస్ట్ బాగా రాసుకోండి, కాంటాక్ట్ ఇన్వైటింగ్ చేయండి, ప్లాన్ ప్రజెంటేషన్ చేయండి, ఫాలో అప్. ఈ 4 steps మీ అప్లయన్స్ మీకు బాగా నీట్ గా చెప్తారు. జస్ట్ ఏదైనా సరే సిస్టమ్ మన దగ్గర లాక్ ఉంటుంది సార్. లాక్ పగల కొడతా అంటే రాదు, దానికి తాళం చెవి ఉంటుంది. ఆటోమేటిక్ గా ఓపెన్ చేస్తేనే ఓపెన్ అవుతుంది. సో ఈ 4 steps కంప్లీట్ చేస్తేనే మనం సక్సెస్ అవుతాం. స్పాన్సర్ సర్వీస్ డూప్లికేషన్, ఇది SSD ఫాలో అవ్వండి. జాయిన్ చేసిన వాళ్ళు సర్వీస్ ఇవ్వాలా, వదిలేయకూడదు. డూప్లికేట్ చేయాలా, ఏదైతే చేస్తామో దానికి డూప్లికేట్ చేయండి. సో ఫైనల్ గా, సో కాల్ యువర్ కోర్ లీడర్స్ డైలీ. మీ అప్లైన్స్ కి, మీ డౌన్ లైన్స్ కి, నువ్వే అప్లైన్ నువ్వే డౌన్ లైన్, ఒకరికి నువ్వే అప్లైన్ నువ్వే డౌన్ లైన్, బట్ నువ్వే కాల్ చేయాలి. అలాగే ఆటోమేటిక్ కింద టీం కూడా ఫోకస్ చేసుకోవాలి. ఎన్నో అవమానాలు వస్తూ ఉంటాయి సార్. డోంట్ కేర్, లీవ్ ఇట్. నువ్వు సక్సెస్ అయినావంటే అందరూ నీకు పూలమాలలు వేస్తారు. ప్రతి ఒక్కరికి ఇది జరిగేదే, నీకే కొత్తగా జరిగేది కాదు, అందరికీ జరుగుతుంది. దీని నుంచి దాటుకుంటేనే నీకు సక్సెస్ వస్తుంది. అక్కడ నిలిచిపోయిన వాళ్ళు 195% అలా నిలిచిపోయిన వాళ్ళే ఉన్నారు. బట్ ముందుకెళ్ళిన వాళ్ళు కొంతమంది ఉంటారు. సో SW మాస్టర్స్ రిక్రూటర్స్ కొన్ని ఉంటారు. సైకాలజీ ఏంటంటే, కొంతమంది వస్తారు, సమ్ విల్, ఓకేనా, కొంతమంది రారు. ఓకేనా? సో వాట్, నో ప్రాబ్లం. ఓకేనా? స్టార్ట్ వర్కింగ్. కొంతమంది వస్తారు, కొంతమంది రారు. సో వాట్, నో ప్రాబ్లం. స్టార్ట్ వర్కింగ్. కొంతమంది దండం పెట్టి ఎదురు చూస్తూ ఉంటారు ఇలాంటి అవకాశం కోసం. కొంతమంది దండం పెట్టుకొని ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళ కోసం మనం పని చేయాలి. వాళ్ళ కోసం మనం నిలబడ్డామంటే ఆటోమేటిక్గా వస్తారు. సో ఫైనల్ గా, లాస్ట్ అండ్ ఫైనల్, సో గోల్డెన్ ఎవ్రీ మంత్ ఐ విల్ డూ. మీరు మమ్మల్ని మీరు ప్రతిజ్ఞ చేసుకోండి, ప్రతిరోజు సారీ ప్రతి నెల నా కన్సిస్టెన్సీని కంప్లీట్ చేయాలి. ఎవ్రీ మంత్ సార్ వాయిస్ వినిపించట్లేదు ప్రసాద్ సార్. ఐ విల్ డూ 100 PV ఎవ్రీ డే. అట్లీస్ట్ ఒక ప్లాన్ అన్న నేను చెప్పాలి. ఐ విల్ అటెండ్. ఆల్మోస్ట్ సక్సెస్ అవుతాం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు లీడర్స్ ఫోకస్ చేయండి. ఏ డౌట్స్ ఉన్నా ఏదున్నా సరే మీ అప్లయన్స్ ని ఫోకస్ చేయండి. ఓకే, అప్లయన్స్ ని అడగండి, సక్సెస్ అవుతారు. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ సార్. కంగ్రాచులేషన్స్. 2,97,000. ఎక్కడ నుంచి ఎక్కడ జర్నీ సార్. సాఫ్ట్వేర్ జాబ్ అంటే మంచి గ్లాస్ బిల్డింగ్స్ లో, కలర్ఫుల్ వాతావరణంలో, కంఫర్ట్ జోన్ లో, మంచి హ్యాపీ లైఫ్ ఉండే సాఫ్ట్వేర్ జాబ్ ని వదిలిపెట్టి వెస్టేజ్ లాంటి చోటుకి వచ్చి, ఐ డోంట్ నో, మీకు 70,000 జీతం ఉన్నప్పుడు మీరు ఒక గట్టి స్టెప్ తీసుకుని వెస్టేజ్కి వచ్చారు. ఈ రోజు 2,97,000 రూపీస్ తీసుకుంటున్నారు. మేబీ మీరు సాఫ్ట్వేర్ లోనే ఉండుంటే మేబీ ఒక 1,50,000కి వచ్చి ఉండొచ్చు, మేబీ 1,20,000, 1,30,000. సో కంగ్రాచులేషన్స్ సార్. అండ్ మీరు చెప్పిన చాలా విషయాలు ఎంత ఆకట్టుకున్నాయంటే, ఎగ్ స్టోరీ చెప్పారు సార్. ఎగ్ స్టోరీ అంటే బయట నుంచి పగల కొడితే అది పగిలి బ్రేక్ అయిపోతుంది, దాన్ని ఆమ్లెట్ గా వేసుకోవచ్చు, లేకపోతే ఎట్లయినా కింద పడితే పగిలిపోయి వేస్ట్ అయిపోతుంది. కానీ
లోపల నుంచి బయటకు వస్తే ఒక బిడ్డకి జన్మని, ఐ మీన్ ఒక చిన్న కోడి పిల్లకి జన్మనిచ్చింది అవుతుంది. సో లోపల నుంచి ఫియర్ రావాలి. బయట వాళ్ళు ఎంత మోటివేషన్ చేసినా ఆ మోటివేషన్ కొంతవరకే ఉంటది. మన డ్రీమ్స్ ఏంటి, మన నీడ్స్ ఏంటి, మన అవసరాలు ఏంటి, మన కుటుంబ బాధ్యతలు ఏంటి, ఇంటర్నల్ గా మనలో ఆ ఫైర్ మొదలైందంటే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా 1% కూడా ఆగము. అసలు రియాలిటీ ఏందో మనకు అర్థమైతే, మన వాస్తవ పరిస్థితులు మనకు అర్థమైతే మనం ఎంత దూరమైనా పరిగెత్తవచ్చు. అండ్ మీరు ఫస్ట్ చెప్పారు 150 హోమ్ మీటింగ్స్ చేశాను, నేను చెప్పుకుంటా పోతున్నా, అవతల వాళ్ళకి అర్థమవుతుందో లేదో నేను గమనించలేదు. నేను ఎప్పుడైతే రియాలిటీని అర్థం చేసుకుని నేర్చుకోవటం మొదలుపెట్టి చెప్పానో ఆటోమేటిక్ గా టీం వచ్చిందన్నారు. చాలా విషయాలు చెప్పారు సార్, ఒకటి కాదు రెండు కాదు. మనం ఎన్ని రోజులు బతికేమో, మనకి ఎన్ని రోజులు ఉంది, ప్లస్ హోమ్ మీటింగ్స్ ఎలా చేయాలి, ప్రతి ఒక్క విషయంలో క్లారిటీ ఇచ్చారు. ప్రజెంటేషన్ తో సహా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా మన సీనియర్స్ ఉన్నారు, వాళ్ళు కొంచెం వాళ్ళ మాటల్లో చెప్తారు కాబట్టి నేను అన్ని చెప్పట్లేదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్పెషల్లీ థ్యాంక్ యూ మీరు సార్. మీరు పొద్దున పూట జూమ్ ఇబ్బంది అన్నారు కాబట్టి సాయంత్రం పూట మిమ్మల్ని ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. మీకు ఇబ్బంది థ్యాంక్ యూ సార్. లేకపోతే ఒక 10 నిమిషాలు కొంచెం ఫీడ్బ్యాక్ తీసుకుందాం సార్. ఓకే ఓకే, ఫైన్ సార్, ఫైన్. రైట్ సార్. మా టీమ్ మెంటర్ బ్రహ్మయ్య సార్. సో సార్ కూడా మీకు ఆల్రెడీ పరిచయం ఉంది సార్. ఒక ఎస్ సార్, ఎలక్ట్రీషియన్ ఎస్ సార్, ఎస్ 7th సార్, క్లాస్ చదువుకున్న వ్యక్తి ఈ రోజు 1,57,000 తీసుకుంటున్నాడు. ఎస్ సో సార్, ఎస్ సార్. బ్రహ్మయ్య సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. సార్. గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్ సార్. గ్రేట్ ఫైన్ సార్. వాయిస్, చాలా ఎక్సలెంట్ గా చెప్పారు. గుడ్ మార్నింగ్. సో మీరు ఏవైతే Yes, sir. పాయింట్స్ చెప్పారో ప్రతిదీ కూడా వెస్టేజ్ లో ఐడి తీసుకున్న దగ్గర నుంచి వెస్టేజ్ లో ఇన్కమ్ సంపాదించేదాకా మీరు చెప్పిన ప్రతిదీ కూడా ఫాలో అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవుతారు సార్. కొత్తగా ఎవరైతే ఈ yes, sir. జూమ్ లో యాడ్ అయ్యారో Yes, sir. వాళ్ళందరూ కూడా మేము ఏం చేయాలని కొన్ని మందికి డౌట్ ఉంది. సో మీరు చెప్పిన ఈ పీపీటీ ప్రజెంటేషన్ ద్వారా కూడా డౌట్స్ అన్ని కూడా క్లియర్ అయ్యాయి. స్టెప్ బై స్టెప్ అవన్నీ కూడా ఫాలో Yes, అవుతా sir. కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ సార్, మీరు బిజీగా ఉండి కూడా ఈరోజు జూమ్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. త్వరగా మీ గోల్ ఏదైతే ఉందో అది రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ Fine, యూ sir. సో Thank మచ్ you, సార్. sir. స్పెషల్లీ మేము తిరుపతి టీమ్ లో మేము మాట్లాడుకుంటాం సార్ ఎప్పుడు. Thank you, sir. Thank మీకు you, sir. ధనుష్ సార్ కి మన Thank you, ఇంకో sir. సార్ ఉన్నాడు, ఆ సార్ పేరేంటి, డైమండ్ డైరెక్టర్ Yes, sir. సార్. మీరందరూ మంచి సపోర్టివ్ Ah, ఉంటారు, sir. మంచి సెషన్స్ ఇస్తుంటారు. థ్యాంక్ యూ సో Yes, మచ్. sir. నెక్స్ట్ కిరణ్ సార్. కిరణ్ సార్, క్రౌన్ డైరెక్టర్ కిరణ్ సార్. గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్ తో Yes, sir. Good morning, మాట్లాడండి సార్. sir. సార్. ప్రసాద్ Sir, సార్, good గుడ్ morning. మార్నింగ్ సార్. Good morning, sir. Good morning, sir. మీ పోస్టర్ చూడంగానే మేము అందరికి కాల్ చేసి ప్రమోట్ చేస్తున్నాం. ఎందుకంటే Yes, sir. యూసీడీ ఒక సాఫ్ట్వేర్ జాబ్ వదిలి యూసీడీగా Yes, sir. ఎన్నో కష్టాలు పడి ఈ రోజు ఒక మంచి పొజిషన్ లో ఉన్నారు సార్. అదే మీరు చేసే సాఫ్ట్వేర్ లో 10 దేశాలు తిరిగే అవకాశం కూడా రాదు. ఇంత ఇన్కమ్ Yes, sir. సంపాదించే అవకాశం Sir. కిరణ్ సార్, మీ వాయిస్ వినిపించట్లేదు. కూడా రాదు. కిరణ్ సార్, సో మీ దగ్గర ఇప్పుడు మేము నేర్చుకునేది ఏంటంటే వర్క్ పట్టించుకోకుండా ఎంత చేసినా Yes, sir. సక్సెస్ చేసుకోవాలి సార్. సో ఆ విధంగా మీ ద్వారా ఈ విషయాలు నేర్చుకుని ముందుకు వెళ్తాం సార్. థ్యాంక్ యూ సార్. Thank you, sir. థ్యాంక్ యూ Thank you, సో sir. మచ్ Thank ప్రసాద్ you సార్. very much. Thank you, sir. Thank you, sir. థ్యాంక్ యూ సార్. సార్ లేడీస్ ఒకసారి Thank you. గమనించండి. ప్రసాద్ సార్ చెప్పిన ప్రతి మాటలో కీ పాయింట్స్ ఏంటంటే సబ్మిట్ యువర్ అప్లైన్. మీ అప్లైన్ చెప్పిన మాట వినండి, మీ అప్లైన్ ఏది చెప్తే అది వినండి, కరెక్ట్ గా నేర్చుకోండి, ముందుకెళ్ళండి. వర్క్ అండ్ టైం డూప్లికేషన్ అవ్వాలి. దీంట్లో ఆల్రెడీ ఒక సిస్టమ్ ఉంది, ఆ సిస్టమ్ ని డూప్లికేట్ చేస్తే చాలు, సక్సెస్ ఆటోమేటిక్ వచ్చిందని చెప్పారు. నెక్స్ట్ శ్రావణ్ సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. శ్రావణ్ సార్. సార్ అన్మ్యూట్ చేసుకోండి శ్రావణ్ సార్. సార్ థ్యాంక్ యూ సార్. రంగారావు సార్, Ah, థ్యాంక్ sir. యూ సార్. సార్ ప్రసాద్ సార్, గుడ్ మార్నింగ్ సార్. Good morning, sir. Very good morning. వెరీ గుడ్ మార్నింగ్ సార్. బాగున్నా సార్. Yes, sir. Fine, sir. Thank you, sir. ఎలా ఉన్నారు? కంగ్రాచులేషన్ సార్. చాలా అంటే చాలా వండర్ఫుల్ గా ఇచ్చారు సార్. మీ సెషన్ అనేది అన్ని ఆపేసుకొని ప్రతి ఒక్క టీమ్ లీడర్ కి కాల్ చేసి జూమ్ యాడ్ చేయించాను సార్. వండర్ఫుల్ సార్. మీరు చెప్పిన Yes, sir. పాయింట్ ప్రతి పాయింట్ బాగా కనెక్ట్ అయింది సార్. అలాగే Yes, sir. దాంట్లో మేమైతే మిస్ అయ్యామో అవన్నీ నేర్చుకొని మార్చుకొని ముందుకెళ్దాం సార్. అలాగే నాకు నచ్చిన పాయింట్ మీరు చెప్పిన సెషన్ లో చాలా అంటే చాలా ఉన్నాయి. నాకు నచ్చింది ఏంటంటే వేర్లు స్ట్రాంగ్ అయితే మన పొలాలు కూడా మంచిగా ఉంటాయి అని అన్నారు. అలాగే Yes. కంఫర్ట్ జోన్ నుంచి అన్కంఫర్ట్ జోన్ కి వస్తే 100% సక్సెస్ అవుతాయని చెప్పారు సార్. చాలా అంటే Yes. చాలా వండర్ఫుల్. ఫస్ట్ టైం విజయవాడ అవార్డ్స్ ఫంక్షన్ లో మిమ్మల్ని స్క్రీన్ పైన చూసాను సార్.
లోపల Yes, yes, చూడలేని అవకాశం వచ్చింది. తర్వాత ప్రసాద్ సార్ అంటే సాఫ్ట్వేర్ సార్ అంటే తిరుపతి విక్టర్ టీమ్ లో మిమ్మల్ని చూడడం మాకు చాలా హ్యాపీ సార్. ఇప్పుడు మాకు మీరు జూమ్ ఇవ్వడం కూడా చాలా అంటే చాలా వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ సార్. ఇలాంటి సెషన్లు Thank ఎన్నో you, sir. మరిన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు డిసెంబర్ గోల్ 5 lakhs ఎన్నో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. Thank ఈ you, sir. అవకాశం Thank you, sir. Thank you very much, sir. థ్యాంక్ యూ వెరీ సార్. గుడ్ సార్, శ్రావణ్ సార్. థ్యాంక్ యూ sir. మన రంగారావు సార్. అదృష్టం ఏంటంటే ఎప్పుడు తిరుపతిలో మీటింగ్ ఉన్నా ప్రసాద్ సార్ వాయిస్ మనకు ఫ్రీగా దొరుకుద్ది అక్కడ ఎస్ డైరెక్ట్ ఎస్ సార్. మీటింగ్ లో. సో తిరుపతి టీంకి ఉన్న లక్ ఏంటంటే ఈ సురేష్ సార్ ప్రసాద్ సార్ ఇద్దరు యూసీడీ స్పీచ్ దొరుకుతుంది మనకి అక్కడ. ఎస్ సార్. సో థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ పల్లవి థ్యాంక్ యూ మేడం, సార్. ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి మేడం. గ్రేట్ గుడ్ లీడర్ మార్నింగ్ పల్లవి మేడం. రంగారావు Good సార్. morning, గుడ్ madam. మార్నింగ్. గుడ్ మార్నింగ్ గుడ్ సార్ తో మార్నింగ్ మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. Good morning, madam. Very good morning. మీరు నిజంగా మీ వాల్యుబుల్ సమయాన్ని మాకు ఇచ్చినందుకు నిజంగా వెరీ వెరీ థ్యాంక్స్ సార్. మీకు Thank you, madam. మీరు మీరు ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి అయింది కూడా నిజంగా సార్. మీరు వెస్టేజ్ ని అంటే ఎన్నోసార్లు చెప్పినప్పటికి కూడా మీరు అంతగా తీసుకోలేదు. మీరు ఒక సెమినార్ కి చెన్నై వెళ్ళినప్పుడు కనెక్ట్ అయ్యి Yes, sir. మీరు అంటే వాళ్ళందరం చూసినప్పుడు వాళ్ళ ఇన్కమ్ గానీ అవన్నీ అంటే 1 lakh ప్రతి ఒక్కళ్ళు కనీసం ఎన్ని సున్నా లెక్క పెట్టడం తెలియని వాళ్ళు కూడా ఇలా తీసుకుంటున్నారని మీరు అది ఫిక్స్ అయిపోయి Yes, yes. మీరు అదే మీకు తెలిసిందే ఎంతో మందికి చెప్పారు సార్. మీరు నిజంగా అది నచ్చింది నాకు. Yes, thank you. కానీ అలా చెప్పకపోయినా కానీ ఎవ్వరు కూడా కనెక్ట్ అవ్వలేదు, ఐడియా లేదు. ఎప్పుడైతే మీరు దాని గురించి అంటే ప్రొడక్ట్ నాలెడ్జ్ గురించి కానీ ఆ సబ్జెక్ట్ అసలు ఏదైతే మనం దానికి జాయిన్ అయ్యామో అది అసలు ఏంటి అనేది వాట్ ఈజ్ వాట్ అది తెలుసుకొని మరి నేర్చుకొని చెప్పినప్పుడు మంచిగా గ్రోత్ అయ్యారు సార్. అది నాకు చాలా నచ్చింది. Yes, sir. మీరు అది ఒక సాఫ్ట్వేర్ జాబ్ నుంచి వెస్టేజ్ కి రావడం చాలా గొప్పతనం సార్. ఎందుకంటే అంటే ఆ గొప్పతనం మీరు తెలుసుకున్నారు కాబట్టి కనెక్ట్ అయ్యారు సార్. ఇప్పుడు అనేక మంది చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటా కూడా చెప్తుంటే ఇదేదో చాలా చీప్ గా చూస్తారు సార్. అంటే వెస్టేజ్ అంటే వేస్టేజ్ అన్నట్టు చూస్తారు. Okay. నిజంగా అది నిజంగా దాని విలువ తెలిసిన వాళ్ళకే అర్థమైంది సార్. Yes, yes, yes. అంటే కంఫర్ట్ జోన్ నుంచి అన్కంఫర్ట్ జోన్ కి ఎప్పుడైతే వెళ్తామో అప్పుడే మనం గ్రోత్ అవుతాం అని చెప్పారో అది చాలా Yes, నచ్చింది సార్. అది నాకు అదే Yes, ఎగ్జాంపుల్ కూడా చెప్పారు కదా సైకిల్ గురించి. నిజంగా అది స్టాండ్ అనేది తీసినప్పుడే అది ముందుకు వెళ్తుంది. yes. మనం కూడా ఇంట్లో ఉండి చేద్దాం 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 అని ఆలోచిస్తా అట్లా ఆ ఊహల్లో కళ్ళల్లో అట్లా ఉంటే ఏది అవ్వదు సార్. నిజంగా అది ఇంకా అసలు మీరు మాట్లాడిన ప్రతిదీ కూడా చాలా కనెక్ట్ అయింది సార్. అప్లైనర్ ఏది చెప్తారో దాన్ని మనము ఫాలో అవుతూ చేసుకోవాలి అనేది. మనకి ఏదైతే వస్తుందో అది మనము ప్రజెంటేషన్ ఇస్తే మనం ఏదైతే ఎక్కువగా మామూలుగా మీటింగ్స్ అట్లా అటెండ్ అయ్యి నేర్చుకొని అట్లా చెప్పగలిగితే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతామని చెప్పారు సార్. థ్యాంక్ యూ సో Yes, మచ్ సార్. ఇంత మంచి మేడం. చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. Yes, fine, madam. Thank you, మేడం madam. ఫుల్ ప్రతి పాయింట్ ఒక అక్షరం కూడా వదలకుండా విన్నారు సార్. అందరూ Yes, విన్నారు. sir. బట్ ఎక్సలెంట్ సార్. నిజంగా మేడం కంఫర్ట్ జోన్ ఒక పెద్ద సామెత ఉంది. ఏ రోజైతే కంఫర్ట్ జోన్ వదిలి బయట అడుగు పెడతావో ఆ రోజే నిజమైన జీవితం మొదలైనట్టు. ఇంకొక మాట Okay, sir. అన్నాడు ప్రసాద్ First సార్, మనకి చాలా Yes, గొప్ప yes. మాట. ఇంకోటి చెప్పాడు, వెస్టేజ్ అనే అవకాశం మన దగ్గరకు వచ్చిందంటే మనం ఏ జన్మలోనో పుణ్యం చేసుకున్నాం. మన పెద్దవాళ్ళు ఏదో పుణ్యం చేసుకున్నారు. ఆ పూర్వ జన్మ సుకృతం అంటారు అవును కదా, సార్. దాని వల్లనే వెస్టేజ్ మన అవును. దగ్గరకు వచ్చింది. అది ఎవరు కానీ చెప్తారంటే ప్లాన్. అవును సార్. చెప్పండి మేడం. ఇంకొకటి ఏంటంటే నాకు కనెక్ట్ అయింది ఎంత నెగిటివ్స్ వస్తాయి సార్. నేను చెప్పినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అవ్వాలని ఉండదు. చాలా నెగిటివ్స్ వస్తాయి. అవి మనం మంచిగా తీసుకోవాలి. ఎన్ని నెగిటివ్స్ వస్తాయో అవి ఫ్యూచర్ లో మనకి పాజిటివ్ వస్తాయి సార్. అది మనం ఖచ్చితంగా నమ్మితే ఖచ్చితంగా దీనిలో సక్సెస్ అవుతాం సార్. సార్ కూడా ఎస్ మేడం. ఎన్నో నెగిటివ్స్ అంటే వచ్చినాయి. మనం ఎక్కడైతే చెప్పారో వాళ్ళందరూ కనెక్ట్ అవ్వలేదు. కానీ అది మనము ఆ సబ్జెక్ట్ తెలుసుకొని వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ నెగిటివ్స్ అన్ని పాజిటివ్ గా అవుతాయి. అది కూడా నాకు చాలా నచ్చింది సార్ చెప్పడం. అన్ని ప్రతి పాయింట్ షూర్ మేడం. కనెక్ట్ మీరు అయింది సార్. ఖచ్చితంగా ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసి మీ మంచి సక్సెస్ అందుకోవాలి. మన దగ్గర మంచి ఆపర్చునిటీ వచ్చింది, దాన్ని కరెక్ట్ గా ఉపయోగించుకోవాలి. నేను ఎక్సలెంట్ మేడం. నిజంగా సార్ ఒక జాబ్ లో జాయిన్ అవ్వాలనుకున్నా సార్. ఖచ్చితంగా ఇప్పుడు సార్ అయితే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూనే అది అసలు పక్కన పడేసి దీనిలోనే ఆ ఎఫర్ట్ పెట్టారంటే ఖచ్చితంగా సక్సెస్ అయ్యారు. నేను కూడా ఎందుకు అది ఖచ్చితంగా ముందు కష్టపడేది ఫ్యూచర్ ఉంది అని చెప్పని నిజంగా ఇప్పుడైతే ఇంకా చాలా గట్టిగా నిర్ణయం తీసుకున్నా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో ఆల్ ది మచ్. బెస్ట్ మేడం. ఆల్ ది బెస్ట్ Yes, all సార్. the best. ఇంకొక Great. గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నాడు, సుశీల Yes, శ్రీనివాసరావు సార్. ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి సార్. సుశీల శ్రీనివాసరావు సార్.
సార్ రంగారావు సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ప్రసాద్ సార్ తో మాట్లాడండి. మీరు తిరుపతి మీటింగ్ రాలేదు కాబట్టి సార్ పరిచయం లేదు. బట్ మన టీం కి ఎంత సపోర్ట్ అంటే ప్రసాద్ సార్ అద్భుతమైన సపోర్ట్ మన టీం కి. తిరుపతి టీం అందరికీ పరిచయం సార్. ఒకసారి మాట్లాడండి సార్. ప్రసాద్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఫైన్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎక్సలెంట్ సార్. బాగా మీరు చెప్పినటువంటి ఈ రోజు జూమ్ మీటింగ్ ఇంతవరకు మేము ఎక్కడ వినలేదు సార్. నేను మంచి బాగా అసలు సిస్టమ్, మీరు చెప్పిన సిస్టమ్ మాకు బాగా పూర్తిగా నచ్చింది సార్. మన వయసును బట్టి మనం మనకి ఇంకా ఎన్ని దాన్ని బట్టి మనం ఎలా ప్లాన్ చేసుకోవాలని చెప్పింది. అది ఎక్సలెంట్ గా సార్. అది ఒకటి. మీరు మనం 6 legs వేసుకోవాలన్నారు కదా సార్, అది కూడా బాగా నచ్చింది సార్. వాస్తవంగా కరెక్ట్ పాయింట్ అది. కాకపోతే మనోళ్ళు ఎక్కువగా త్వరగా ఇది అవటానికి 2 లైన్లు 3 లైన్లు వేసుకొని సక్సెస్ అవుతున్నారు. కానీ మీరు చెప్పింది ఆ 6 లైన్ అనేది కూడా అది కరెక్ట్ పాయింట్ సార్. ఎక్సలెంట్ సార్. మాకు రంగారావు సార్ ద్వారా మీరు జూమ్ ఇచ్చినందుకు మాత్రం చాలా థ్యాంక్ యూ సార్. అప్పుడప్పుడు ఒకసారి ఇలాంటి మంచి జూమ్లు ఇస్తా ఉండాలి సార్. కొన్ని మధ్యలో నేను ఇక నాకు ఫోన్ కాల్స్ వచ్చి కొద్దిగా కొన్ని వినలేకపోయాను సార్. రికార్డింగ్ ఉంది సార్. రికార్డింగ్ పెట్టండి సార్. కొన్ని మధ్యలో కొన్ని ఫోన్ కాల్స్ వల్ల. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రంగారావు సార్. థ్యాంక్ యూ. లాస్ట్ వన్ సార్, రియల్మీ C61 సార్. అన్మ్యూట్ చేసుకోండి సార్.